ప్రపంచం కలత చెంది ప్రపంచవ్యాప్తంగా సందేశాలు వచ్చినాయి. ఇవి చాలక ఇప్పుడు దానికి ఆర్గనైజ్డ్గా మళ్ళీ ఒక లీగ్ పెట్టడం, దానికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవటం. మీ కుటుంబంలోని పార్టీ నాయకురాలు ఆవిడ మాట్లాడుతుంది, పార్టీ తరఫున మాట్లాడకపోయి ఉండొచ్చు కాక కుటుంబంలో తమ్ముడిని కోల్పోయిన అక్కగా మాట్లాడుతున్నాను కూడా అన్నారు ఆవిడ. అవసరమా అండి ఇప్పుడున్న ఈ ఇంత ఇబ్బందికరమైన వాతావరణంలో అంత పటాటోపం అవసరమా? సత్యనారాయణ గారు మీరు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్, వినిపిస్తుంది చెప్పండి. అక్షయ్ గారు మళ్ళీ టాపిక్ మళ్ళీ మన కోడి పందాల వైపు వెళ్ళడం కంటే నాకు నా ముందు మాట్లాడినటువంటి మీరు అది కూడా మాట్లాడదురు ముందర దీనికి సమానం చెప్పి అది కూడా మాట్లాడండి. అది ఖచ్చితంగా మీరు మాట్లాడాలి, ఎందుకంటే మీరు బాధ్యత తీసుకోవాలి కాబట్టి. అదే రెడ్డి గారిని డైరెక్ట్ గా ఆయన మాట్లాడిన ప్రతి విశ్లేషణకి కొంచెం ఆయన అడిగితే ఎలా వచ్చిందో సమాధానం వైసీపీ నుంచి మనం ఫ్యాక్షన్ వినేవాళ్ళు. సరే పక్కన పట్టిస్తారు, వాస్తవాలు మాట్లాడడానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. ఈరోజు కోడి పందాలు అనేది సాంప్రదాయంగా వెళ్తున్నటువంటి సబ్జెక్ట్ లో మనం ఎవరో కూడా అతిథులం కాదు. సుప్రీంకోర్టు చెప్పినా లేకపోతే ఇంకోటి చెప్పినా ఆ తతంగం అంతా సాంప్రదాయ తతంగంలోకి వెళ్ళిపోయే పద్ధతి కాబట్టి దాని గురించి పెద్దగా డిబేట్ పెట్టుకుని మనం నిర్వహించుకోవడం అనేది టైం వేస్ట్ చేయడం అనేది. సో మీరు అఫీషియల్గా సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మీరు లీగల్ పెట్టుకోవచ్చు, మీరు చేస్తే కరెక్ట్. ఇదే వైసీపీ వాళ్ళు చేస్తే వాళ్ళని ఎంబడిపడి చింతబరిగ పట్టుకొని ఎంబడబడతారు. మనం కిల్ చేసే పరిస్థితి. మాట్లాడింది ఎవరో కాదండి, మీ కూటమిలో ఉన్న నాయకురాలు మాట్లాడారు, వైసీపీ వాళ్ళు మాట్లాడలా. దానికి సమానం ఆవిడకి జరిగింది చాలా దురదృష్టం. పైకట్లో పాల్గొనడం, కోడి పందుల్లో పాల్గొనడం, లేకపోతే గుండాటలో పాల్గొనడం. మనకు కూడా కొంత అవగాహన ఉండాలి, మనం కూడా సాంప్రదాయాన్ని ఏ విధంగా తీసుకురావాలనేది మానవత పాల్గొన్నప్పుడు మనకు కూడా కొంత జ్ఞానం ఉండాలి. దాని గురించి పక్కన పడేది సార్, దాని గురించి నేను పెద్దగా మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు. ఇక తప్పు జరిగింది, క్షమించండి. తిరుమలలో జరిగినటువంటి సంఘటన గురించి పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి బిఆర్కే నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ దానికి సంబంధించిన ప్రతి వ్యక్తి కూడా క్షమాపణలు అడిగారు. అది మునుపెన్నడూ కూడా జరగనటువంటి వ్యవహారాలు. ఇందాక సార్ చెప్పారు, ఎన్నో హత్యలు జరిగాయి, దళిత హత్యలు జరిగాయి, ఎమ్మెల్సీయే నేరుగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు హోదాలో ఉండి ఎప్పుడైనా సరే ఒక మరణించిన కుటుంబాన్ని పరామర్శించిన సందర్భం గత 5 సంవత్సరాల్లో మనం చూసాము సార్. ఎక్కడ పరామర్శించలేదు. ఈయన పరిపాలించినటువంటి తీరు, ఆ 4 గోడల మధ్య ఉండి పరిపాలించినటువంటి తీరు ప్రజలందరూ గమనించారు. కాబట్టి ఇందాక పాదయాత్ర వెంకటరెడ్డి గారు అన్నారు, ఆ 7 కొండల వారు చూశారు కాబట్టి 11కు పోయారు వాళ్ళు. దాన్ని భగవంతుడు ఆ విధంగానే శిక్ష విధాడు. కానీ కూటమికి సంబంధించినటువంటి మీటింగ్ అంతా కూడా వైజాగ్లో జరుగుతున్నటువంటి సందర్భంలో జరిగిన ఈ సంఘటనలో ఆ విషయాలన్నీ కూడా ఎక్కడ ప్రజలు చర్చించుకుంటారో, మళ్ళీ కూటమి బలపడుతుందో, మోడీ కూడా అన్నారు ఈ మధ్యన, నేనేం దేవుడిని కాదు, నేను కూడా మానవుడినే, కొన్ని తప్పుదాలు జరుగుతాయని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. మరి అందరూ కూడా ఇంత పారదర్శకంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక సంఘటన స్థలానికి వెళ్ళి అక్కడ విచారకరమైనటువంటి సంఘటనలో కూడా నవ్వుతూ, లేకపోతే నాయకత్వాన్ని జైలు కొట్టించుకుంటూ మరి వెళ్తున్నటువంటి తీరుని ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తున్నాం. మరి అది ఎంతవరకు పాదయాత్ర రెడ్డి గారు చెప్పాలి. ఇందాక ప్రతి వైజాగ్లో గ్యాస్ లీకేజ్ సంబంధించిన మరణాలు కానీ, కోవిడ్లో ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం 37,000 మంది చనిపోయినటువంటి సందర్భాన్ని కానీ మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఉంది. దానికి అందుకు బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి గారా? మరి లీగాలిటీగా మనం ఆలోచించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా మరి ఆ హత్యల మీద, మానవ తప్పిదంతో జరిగినటువంటి హత్యల మీద కూడా మరి ఎఫ్ఐఆర్ వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏవనుగా మనం ముద్దాయిగా చేయాలా మనం? మరి ఈ విధమైనటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు, ప్రభుత్వంలో అధికారంలో ఉండి మనం నిద్రపోయినటువంటి సందర్భం కనబడుతున్నప్పుడు ఈ విధంగా రోజా మాట్లాడిందా? ఆవిడ ఎవరు కూడా ఈరోజు ప్రజలు ఆవిడ రాజకీయ నాయకులుగా అనుకుంటున్నారు, ఒక సినిమా యాక్టర్ గానే మాట్లాడుతుంది ఆవిడ అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే ఆవిడ మాటలకు పెద్దగా విలువలేదు. ఇంకా బొత్స సత్యనారాయణ గారు అంటారా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి రాజశేఖర్ రెడ్డి గారి మరణానికి జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పినటువంటి పెద్ద మనిషి బొత్స సత్యనారాయణ గారే కదా. మరి దానికి పాదయాత్ర రెడ్డి గారు ఏం చెప్తారు?
చెప్పమన్నట్టు సమాధానం. మరి ఈ విధమైనటువంటి మాట్లాడినటువంటి వ్యక్తుల గురించి పదే పదే చర్చించుకుని బొత్స ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు ప్రజలకి. ఆయన నోటంటే ఏం వచ్చినా సరే ప్రజలు వినే పరిస్థితి లేదు. మరి ఇటువంటి అవాస్తవాలు అబద్ధాలు చెప్పే వ్యక్తుల్ని మనం ప్రోగ్రెస్ లో తీసుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా నేను వాసుదేవ్ గారు చెప్తున్నాను. ఈ రోజు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహారం అంతా కూడా మనం చూస్తే డైవర్షన్ పాలిటిక్స్ ఆయన ఎక్కడ కూడా మర్చిపోలేదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి చేయించాడంటారా ఇదంతా, లేకపోతే దీంట్లో ఏమన్నా కుట్రకోణం ఉందా? మీ తిరుపతి నాయకులు అయితే టీడీపీ నాయకులు అంటున్నారు కుట్రకోణం ఉంది అంటున్నారు. వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను అడిగిన ప్రశ్న మీకు వినపడే ఉంటుంది. కుట్రకోణం ఉందా ఇందులో? ఒకసారి చెప్పండి సార్. కుట్రకోణం ఉందా? ఈ దుర్ఘటన వెనక కుట్రకోణం ఉందా? గంజాయి బ్యాచ్ని మాస్కులు మంకీ క్యాపులు వేసుకున్న గంజాయి బ్యాచ్ని దింపారు వైసీపీ వాళ్ళని. ప్రజలు కూడా భయపడుతున్నాం ఈరోజు. ఎందుకంటే మోడీ గారు అక్కడికి వచ్చారు, అభివృద్ధి కార్యక్రమాల వైపు ప్రజలను చూసేటట్టు చేశారు. దాన్ని మర్చిపోవాలంటే డైవర్షన్ పాలిటిక్స్ లో ఇటువంటి ఘటనల్లో కూడా వీళ్ళ పాత్ర ఉంటుంది ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఇందాక సార్ అన్నట్టు తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టి కోట్లు సంపాదించుకున్నటువంటి అతను ఈ విధంగా ప్రజలందరూ గమనిస్తున్నట్టు సందర్భం ఈరోజు. ఎందుకంటే ఇటువంటి ఇంకా సృష్టించుకుని రాజకీయాన్ని చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు వెనకడో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి కార్యక్రమం వెనుక ఇంకో ప్రశ్న సరే, మొదటి రోజు 2,000 మంది విఐపీలు వచ్చారండి. బాబా రామ్దేవ్, ఇక వాటినాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు, 2 తెలుగు రాష్ట్రాల మంత్రులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ తెలంగాణ నుంచి, ఇక దేశం మొత్తం మీద పోటెత్తారు. మరి మీరు 15 రోజుల ముందు నుంచి మీరు ప్రెస్ మీట్లు పెట్టేసి చైర్మన్ గారు, ఈఓ గారు, జేఈఓ గారు సామాన్య భక్తులకి పెద్ద పీటలు ఉన్నాయి, సామాన్య భక్తులు లేరు అక్కడ. ఈరోజు కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్న సమయానికి కూడా విఐపీలే అక్కడ పోటెత్తుతున్నారు. వైసీపీ కల్చర్ని మీరు ఎందుకు తీసి పక్కన అవతల పారేసి మీరు సిస్టమైజ్ చేయలేదు? మన ముఖ్యమంత్రి గారు అన్నది అదే కదా, వాళ్ళు అది చేశారనే కదా సమర్థులని మిమ్మల్ని తీసుకొచ్చి పెడితే మీరు కూడా అదే ఎందుకు ఫాలో అయ్యారని. కనీసం ఇవాళైనా నిద్ర లేవాలిగా టీటీడీ అడ్మినిస్ట్రేషన్. ఖచ్చితంగా బీఆర్కే నాయుడు గారు ఆయన కూడా క్షమాపణ చెప్పి కుటుంబాలు పరామర్శ. నేను క్షమాపణ గురించి మాట్లాడలేదు సార్, విఐపీ యాటిట్యూడ్ గురించి విఐపీల సంగతి పక్కన పెట్టండి అనేది అడుగుతున్నా. క్షమాపణలు మాట్లాడలే, అయిపోయింది ఇంకా సబ్జెక్ట్. నేను కాదు, అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు తీసుకుంటున్నాడు జాగ్రత్తగానే 1 by 1 ప్రక్షాళన చేసుకుంటూ వస్తాడని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం. అలా చేసే క్రమంలో ఆయన పరిపాలన, టీటీడీ పరిపాలన ఆయన కొనసాగించాలి ఖచ్చితంగా. కానీ ఈ రోజు అక్కడ జరిగినటువంటి ప్రతి తప్పిదాన్ని కూడా భూతత్వంలో చూపించే ప్రయత్నం వైసీపీ చేసింది. కానీ మీరు వాళ్ళ సంగతి వదిలేయండి సార్. వైసీపీ అనేది ఒక చరిత్ర, ఇవాళ వర్తమానంలో లేరు, భవిష్యత్తులో ఉంటారో లేదు. తాపకి ఎందుకు మీరు గుర్తు చేసుకుంటారు వాళ్ళని? నేను అడిగిన ప్రశ్న వేరు. విఐపీఎల్ని తాకిడిని ఎందుకు మీరు నియంత్రించలేకపోతున్నారు? ఇటు చెప్తున్నాను కదండి, ఒక పరామర్శకులకి పళ్ళు ఇకిలించి పరామర్శిస్తుంటే మనం అరే మళ్ళీ మీరు అక్కడికే వస్తారు జగన్మోహన్ రెడ్డి. ఆయన వదిలేయండి సార్, ఆయన వదిలేసి మీరు ప్రస్తుతం ఫోకస్ పెట్టాల్సింది ఏంటంటే విఐపీల మూలంగా సామాన్య భక్తులకు దర్శనాలు దొరకట్లా. అక్కడ మీరు 15 రోజులు ఊదరగొట్టారు కదా ప్రెస్ మీట్లు పెట్టి. ఖచ్చితంగా బ్రేక్ దర్శనాల్లో కానీ లేకపోతే కొన్ని సందర్భాల్లో కానీ అక్కడ కొంత ప్రక్షాళన జరుగుతుంది. ఖచ్చితంగా టీటీడీ అత్యవసర సమావేశం కూడా పెట్టి సభ్యులందరూ కూడా అందుబాటులో లేకపోయినా అత్యవసర సమావేశం కూడా పెట్టి ఈ సమస్యను ఖండించుకున్నటువంటి సందర్భంలో పరిపాలన తీసుకొని వాళ్ళు వెళ్తున్నారు. దాన్ని మనం ఆహ్వానిద్దాం ఖచ్చితంగా. సరే, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి. మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్ళాం. మస్తాన్ రావు గారు, విఐపీల గురించి మాట్లాడితే